కేంద్ర కార్యవర్గ సభ్యులు నారాయణ గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. అలాగే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల పనితీరుపై ఆయన నరసింహన్కు ఫిర్యాదు చేశారు. జేఎన్టీలో పేపర్ లీకేజ్పై చర్యలు తీసుకోవాలని కోరారు. గవర్నర్తో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన రాజధాని ప్రత్యేక హోదా విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. పదవులకు అతీతంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారే తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. కాకినాడ జేఎన్టీయూలో ఈ పరీక్షా విధానం పైన 8 జిల్లాలలో 30 లక్షల మంది విద్యార్థులకు సంబంధించినటువంటి జీవితాలతో చెలగాటమాడుకునే పద్ధతుల్లో అవినీతి కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు సూట్ కేస్ కంపెనీతోటి టైఅప్ అయి ఒక బోగస్ కంపెనీ టైఅప్ అయి దాని నుంచి ఎగ్జామినేషన్స్ రీఎవాల్యుయేషన్స్ పెట్టడం వల్ల 100 కోట్ల రూపాయల నష్టంతో పాటు విద్యార్థులకి వృధా అవుతూ ఉంది, కాలం వృధా అవుతూ ఉంది. స్మగ్లర్స్ని ఎన్కౌంటర్ చేశామని చెప్పేటువంటి స్టేట్మెంటు 100కి 150 పాళ్ళు అబద్ధం. ప్రభుత్వ హత్యలుగానే మేము భావిస్తూ ఉన్నాం. ఇది సర్కారీ హత్యలే. రాష్ట్ర ముఖ్యమంత్రి పైనే 302 కేసు పెట్టాలా. ప్రత్యేక హోదా తెస్తామని చెప్పేసి ఇస్తామని చెప్పి ఇప్పుడు దాకా ప్రత్యేక హోదా లేకపోగా పంచపాండవులు మంచం కోళ్ళవని సున్నా చూపిస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండేవారు ఢిల్లీకి పోయి బిచ్చాంజయిగా మాట్లాడాల్సిన పని లేదు. రాజకీయ హక్కుగా పోరాటం సాగించాలి. కేసీఆర్ కానీ చంద్రబాబు నాయుడు కానీ కేంద్రంతో గట్టిగా మాట్లాడడానికి భయపడుతున్నారు. మోడీ చేతి కింద నీళ్లు తాగుతున్నారు. వీళ్ళేమన్నా ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ కేంద్రం పైన ఒత్తిడి చేసి మన హక్కులు సాధించుకోవడంలో వైఫల్యం చెందుతున్నారు. వీళ్ళు కొట్లాడుకుంటున్నారు. వీళ్ళిద్దరు కొట్లాడుకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం తప్పించిపోతూ ఉంది.